హాయ్ అండి. మనం ఈరోజు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ రాసుంది చూడండి. భువనగిరి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయము అని. దీనికి ముందు వచ్చేసి ట్యాప్స్ ఇచ్చారు కాళ్ళు కడుక్కోవటానికి. ఇక్కడ కాళ్ళు కడుక్కొనేసి లోపలికైతే ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ముందు కొబ్బరికాయలు కొనడానికి కానీ, ఇవన్నీ దండాలు ఇవన్నీ కొనడానికి కానీ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పుట్ట అన్నమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో. ఇక్కడ పుట్ట. ఈ పుట్ట పైన అందరూ కుంకుమ, పసుపు, కొందరు పాలు పోసేవాళ్ళు కూడా పాలు పోస్తుంటారు. దీనికి వెనకాల ఉంది చూసారా విగ్రహము. ఆ విగ్రహము ఎల్లమ్మ తల్లి విగ్రహమే అండి. ఈ పుట్ట దగ్గర ఏది కోరుకుంటే అది అవుతుందంట అండి. ఇది చాలా మహిమ గల దేవాలయము. ఎందుకంటే చాలామంది అసలు మంగళవారాల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. మనం బుధవారం వెళ్ళాం కాబట్టి రష్ కొంచెం తక్కువగా ఉంది. అసలు ఆ రోజు మాత్రం ఫుల్ రష్, అసలు కాలు పెట్టడానికి ప్లేసే ఉండదంటండి. అంత మహిమాన్వితమంట ఈ టెంపుల్. ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఇంత రష్ వస్తుంటారు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది విగ్రహము. అసలు పుట్ట కూడా చాలా బాగుంది. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటే ఇక్కడ ముందు కానీ పుట్ట దగ్గర కానీ కొట్టొచ్చు. ఇక్కడ ముందొచ్చేసి చెట్టు ఉంది చూసారా. ఈ చెట్టు స్టార్టింగ్లో అయితే ఈ చెట్టు ఒక్కటే ఉంటుండే. టెంపుల్ అండ్ చెట్టు రెండే ఎక్కువగా కనిపిస్తుండే. ఇవన్నీ డెవలప్ అయినాయి కాబట్టి ఇవన్నీ పెట్టారు. ఇక్కడ గంట కొట్టేసి ముందుకు వెళ్తే లైన్ ఉంటుంది. ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇది లైన్ అన్నమాట. ముడుపులు చూసారా ఎన్ని ముడుపులు కట్టారో. అసలు చుట్టూ ముడుపులే ఉంటాయి. మధ్యలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ కూడా ముడుపులే ఉంటాయి. చూడండి అమ్మవారి దగ్గర కొంచెం సేపు వీడియో తీయనిచ్చారు. ఎంత బాగుందో అమ్మవారు. పైన పరశురాముడు ఉంటాడు. ఇక్కడ ఫోటో సెక్షన్, కొంచెం ఫోటోలు తీసుకునేవారు తీసుకోవచ్చు. పక్కన రూమ్లో అన్ని విగ్రహాలను పెట్టారండి. అంతే అండి. టెంపుల్ గురించి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళొచ్చేసేయండి.